దేవుడు వాడిని కాళ్ళతో తన్నాడు. తన్నిన తర్వాత వచ్చాడంట. ఆదాము కూడా ఆదాము వాడు చెప్తాను ఎలా అంటే దేవుని పని ఎలా చెడగొడతాడో సాతాను కోసం చెప్తాడు. సాతానుడు కిందకు వచ్చాడంట. ఆదాము చూడగానే అది ఈ దేవుడు ఎవరు అనుకున్నాడు. అంటే దేవుడిలాగా తయారు చేశాడు ఆదాముని. అర్థమవుతుందా కాంటెక్స్ట్? అంతేనా? ఎవరి పోలికను చేశాడు ఆదాంని? తన పోలిక చొప్పున తన స్వరూపము చొప్పున. అంటే సాతానుడికి ఎవరో యేసయ్య గారు ఎలా ఉంటారో తెలుసు, కుమారుడు తండ్రి ఎలా ఉంటారో తెలుసు. కానీ ఇక్కడ కిందకు వచ్చాక ఆదాము కూడా సేమ్ ఎలా ఉన్నాడు? కవలపిల్లలు ఎలా ఉంటారు? ఇద్దరు ఒకేలా ఉంటాడు. అక్కడ ఆ దేవుణ్ణి అలాగే ఎదిరించలేదు, ఇక్కడ ఎదిరిద్దామని ఏం చేశాడు? వచ్చాడు ఆదాము దగ్గరికి వచ్చి, ఆదామా ఏం చేయమన్నాడు? ఆది కాండంలో ఉంటుంది, దేవుడితో ఉన్నాడు. అర్థమవుతుందా? దేవుడే ఊహించలేదేమో కనిపెడతాడా లేదా అని. వెంటనే ఏమన్నాడు? మామూలు నిద్ర కాదు, గాఢ నిద్ర. అంటే దేవుడు ఎంత తీసి ఇచ్చాడు, ఒక ఇంజక్షన్ లైన్ ఇచ్చి పడుకోబెట్టాడు. కానీ విత్ ఇన్ సెకండ్స్లో లేవగానే ఏమన్నాడు? నా ఎముకలో వన్ బోన్, నా మాంసంలో మాంసం. ఎంత బాగా అన్నాడే! ఎముక తీసావు కదా దేవా, మాంసం కూడా తీసి పెట్టు. ఎంత తెలివైన వాడు. అర్థమవుతుందా? ఆదాము మోసపడలేదు కానీ అవ్వ మోసపడ. అర్థమవుతుందా? ఏం చేసింది? తోసిందంటే ఒక జల్ల కొట్టిందండి. అది ఎవడో ఏం చేశాడు? వైరల్ చేసి చూపించాడు. అంటే ఎవడు ప్రెసిడెంట్ అయినా ఎవడైనా స్త్రీ ముందు ఏం చేయాలా? ఎలా బుర్ర అది అంత లేదు అని అనుకుంటాం. కానీ ఓ సర్టన్ టైంలో వచ్చాక ఖచ్చితంగా స్త్రీ మాటలకి అది అక్కడి నుంచి వచ్చిన ఏమంటారు? డిఎన్ఏ. కాబట్టి ఇక్కడ కూడా జరుగుతుంది. అర్థమవుతుందా? అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఎవరికి లోబడి ఉండాలి? దేవునికి లోబడి ఉండి సాతానుని ఏం చేయాలి? ఎదిరించాలి. వాడి పని ఏంటంటే, సాతానుడి పని ఏంటంటే దేవుని పనిని చెడగొట్టడం.